గౌరపల్లి నుండి వచ్చినటువంటి దైవజనులు రాజు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిదండి. మరి యొక్క అవకాశాన్ని ఇచ్చిన ముందుగా నా యొక్క దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ఈ యొక్క కుటుంబానికి కూడా నా యొక్క దేవుడి పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదికపై ఉన్న మరి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేసుకుంటున్నానండి. ఒక మాట మనం చదువుకొని కొన్ని మాటలు మనము జ్ఞానించుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము అలాగే 23వ వచనం ఒకసారి నాకు చదివి వినిపించాలని ప్రభు పేట కోరుతున్నాను. 23 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క ఫిలిప్పీయులు రాసిన పత్రికలో మరి చక్కటి వాక్యాన్ని మనకు బయలుపరిచిన విధంగా అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే అండి, మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వానికి కూడా మరణం అన్నది సంభవిస్తుంది. అవునా కాదండి? కూర్చున్న మీ దగ్గర నుంచి నిల్చొని మాట్లాడుతున్న నా వరకు కూడా ఏంటంటే మరణము సంభవిస్తుంది. అయితే ఒక కవి ఇలా అంటాడు, ఏమన్నాడంటేనండి, కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణం అని ఒక కవి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదిగే ఉంటుంది కదండి, కనురెప్ప పాటేరా ఈ జీవితం, చాలా స్వల్పమైనది ఈ యొక్క మానవ జీవితం. నిజంగా కూడా ఈ యొక్క కవి చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉన్నదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏం జరుగుద్ది అంటేనండి, పిలుపు వస్తుంది. ఖచ్చితంగా పిలుపు రాదని అనుకోవడానికి ఎవరూ కూడా మనము సమర్థించకూడదండి. ప్రతి ఒక్కరికి అన్నది కూడా ఏంటంటే పిలుపు రావడము సహజమే. వారు ఎంతటి వారైనా, వారు ఎంత ఆస్తుపరులైనా, వారికి ఎన్ని అంతస్తులు ఉన్నా, వారికి ఎంత ధనమున్నా, ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంటే మరణం అన్నది ఖచ్చితంగా సంభవిస్తుంది. అయితే ఇక్కడ మానవుడికి మనం చూసుకున్నట్లయితే 3 పిలుపులు ఉంటాయంటే అండి. ఆ యొక్క 3 పిలుపులు ఏంటంటేనండి, మొదటిగా మనం చూసుకున్నట్లయితే పాపంలో నుండి పరిశుద్ధతలోనికి. దేని నుంచి అండి? పాపంలో నుండి పరిశుద్ధతలోనికి రావడం. అలాగే రెండోది చూస్తే పరిశుద్ధతలోంచి పరిచర్యలోనికి రావడం. ఈ యొక్క రెండవదిగా చూస్తే ఈ యొక్క పరిశుద్ధతలోంచి పరిచర్యలోనికి రావడం అంటే ఏంటంటే అది ఒక సేవా పరిచర్య. అవునా కాదండి? మనము ఇక్కడ చెప్పుకున్నట్టు కాదు, కానీ మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, చాలా లోతుగా ఆలోచన చేస్తే, అటు విధంగానే ఎలాగైతే మనము క్రీస్తుని నమ్ముకోనక ముందు, దేవుని ఎరగక ముందు, నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క రక్షణ భాగ్యము తీసుకోక మునుపు ఎటు విధంగా మనం అందరం జీవించాం. కూర్చున్న మీ దగ్గర నుంచి నిల్చొని మాట్లాడుతున్న మా వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చిన వారమే. ఎలా పరిశుద్ధతలోనికి వచ్చు అంటే దేవుని చెప్పిన ఆ యొక్క దాసులు చెప్పిన మాటలు మనం విని, దేవుడు మన కోసం చేసిన ఆ యొక్క పరిచర్య విషయమే, దేవుడు మన కోసం చేసిన ఆ యొక్క క్రియలన్నీ మనము ప్రతి ఆదివారము మన యొక్క మందిరాల్లో వెళ్ళి దాసుల ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి పాపంలోంచి మనం పరిశుద్ధతలోనికి వచ్చాం. పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత ఎలాగంటే సేవా పరిచర్య అండి. పరిశుద్ధలోనికి రావడమే కాదు, ఆయన చేసిన ఆ యొక్క పరిచర్యను బట్టి నీ మనసు మార్చుకుని ఏం చేస్తున్నామంటే నీవు నీ కుటుంబం కూడా పరిచర్య చేయడం. ఆ యొక్క పరిచర్య చేయడమే ఇక్కడ ఏమిటంటే సేవకులని పిలుస్తారని వాళ్ళనే. ఎందుకంటే ఆయన మన కొరకు ఒక సిలువలో రక్తం కార్చి చనిపోయారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయా సంఘాల్లో దైవజనులు చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటేనండి, ఆయన మన కొరకు ఎలాగైతే శ్రమించి చనిపోయి మరి మన కొరకు ఆయన సిద్ధపాటు కలిగి వెళ్ళాడు, మనందరం కూడా ఏం చేయాలంటేనండి ఆయన పరిచర్లో ముందుకు కొనసాగే వారిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగనే మూడోదిగా చూస్తే పరిశుద్ధతలోనికి పిలిచిన వారిని, పరిచర్లోనికి పిలిచిన వారిని మూడోదిగా ఏం చేస్తారంటేనండి పరలోకానికి పిలుస్తారు. అవునా కాదండి? ఎందుకంటే ముందు పరిశుద్ధతలోనికి మనం అందరం వచ్చాము. రెండవదిగా చూస్తే ఆయన యొక్క పరిచర్లోనికి వచ్చాము. ఆయన యొక్క పరిచర్య మనం
ఖచ్చితంగా ముందుకు కొనసాగిస్తున్నాం కనుక ఆయన పరలోక రాజ్యానికి మనం పిలుస్తాడు అనమాట అండి. అయితే ఇక్కడ ఈ యొక్క 3 మాటలు నేను చెప్పాను కదండి, పరిశుద్ధలోనికి, పరిచర్యలోనికి, పరలోకానికి. ఈ 3 మాటల్లో మొదటిది రెండవది మనము రాను అనడానికి అవకాశం ఉంటుంది. కానీ మూడవదిగా నేను చెప్పాను చూసారా, పరలోక పిలుపు, అది మాత్రం ఖచ్చితంగా మన వల్ల అయితే కాదు, మన తరం అయితే కాదు. అయితే ఈ యొక్క పరలోక రాజ్యానికి మనము నిత్య వారసులుగా మనము ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకునే వారిగా మనం ఉండాలి. ఇంతవరకు కూడా వేడుకగానే మన మందిరానికి వెళ్తున్నామేమో, కానీ అలా కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మనందరినీ కూడా ఆయన యొక్క పరలోక రాజ్యానికి నిత్య చేరుస్తానంటున్నాడు ఆయన. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, తల్లిగారి విషయమై నేను ఇందాక ఆ లైవ్లో సాక్ష్యం చూశానండి, చాలా సంతోషం అనిపించింది. వారి యొక్క కోడలు గారు చెప్పి ఉన్నారండి, ఏంటంటే ప్రార్థన, వాళ్ళ యొక్క మామయ్య గారు తెల్లవారుజామున లేచి తల్లిగారి కొరకు ప్రార్థన చేసేవారు. నిజమే, దేనికంటే మనుషులుగా మనం ఎంత చేసినా వ్యర్థమే, కానీ అక్కడ దేవునికి అసాధ్యం అనేది లేదు. దేవుని చిత్తము ఏమై ఉన్నదో కనుక దేవుడు ఏం చేశారంటే చక్కగా తన యొక్క పరలోక రాజ్యానికి నిత్య వారసులుగా యొక్క తల్లి గారిని చేర్చుకుని ఉన్నారు. ఈ రోజున మనం అందరం కూడా నేను చెప్పేదంటే ఒక కుటుంబ సభ్యులు, మరి యొక్క తల్లిగారు యొక్క మరి కుటుంబాన్ని విడిచి వెళ్ళారు. ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనందరం కూడా నమ్మాల్సింది, కుటుంబ సభ్యులు నమ్మాల్సింది ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిగారు చక్కటి దేవుని యొక్క పాదాల సన్నిధికి చేర్చుకుని ఉన్నారు. తల్లిగారు లేని లోటు దేవుడు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబాల్లో దేవుడు తీరుస్తాడు కనుక